నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులు తల్లి. గురుగారు, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పడుతున్న సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం ఏదైనా పూజ గాని, ధార్మికంగా ఏదైనా చేసినా కూడా ఫలితం ఉండట్లేదు అని ఎవరినైనా కలిసినప్పుడు మీ ఇంట్లో అంటే మీ ఇంటికి సంబంధించి, వంశానికి సంబంధించి ఒక దైవం ఉంటుంది. దాన్ని మర్చిపోవడము, లేదంటే కులదైవం అని చెప్పి మన గ్రామానికి సంబంధించిన దేవత కానియండి, ఇలాంటివి మర్చిపోవటం వల్లనే మీకు ఇలాంటివన్నీ కూడా నెరవేరట్లేదు అని చెప్పి అంటున్నారు. నిజంగా కులదైవము, ఇంటి దైవము, గ్రామానికి సంబంధించిన దైవం, వీళ్ళు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు అవన్నీ ఏం తెలీదండి. మా ఇంట్లో మా పెద్దవాళ్ళు పలానా దైవాన్ని వాళ్ళు ఇష్టంగా ఆరాధించేవాళ్ళు. నాకు ఇష్ట దైవం మేము పలానా. అనుసరిస్తున్నాం. అలానే అనుసరిస్తున్నాం. మరి ఏంటి, ఎలా ఈ కులదైవం వీళ్ళందరినీ మేము తెలుసుకోవడం ఎలా అని చెప్పి చాలా మందిలో ఒక ఆలోచన ఉంది. ఏంటి, ఎలా తెలుస్తుంది వాళ్ళెవరు అనేది? మామూలుగా పూర్వం మానవుల యొక్క ఈ యొక్క జననాలు ఇవన్నీ వచ్చినప్పుడు మొదలైనప్పుడు మనం అందరూ కూడా ఋషుల చేత హ్మ్. సంకల్పం చేత ఈ యొక్క రూపాలు తీసుకున్న వాళ్ళం అన్నమాట. ఆ తపోశక్తితో హ్మ్. వాళ్ళు వీళ్ళందరినీ జనింపజేశారు ఋషులు. ఇంకా ముందర కూడా ఆ భగవత్ శక్తి కలిగిన వాళ్ళు, హ్మ్. మునులు, ఋషులు, ఏదన్నా అనండి, తప్పులేదు. ఓకే. ఆ స్థాయి వాళ్ళు. హ్మ్. గోత్రాలు కూడాను భరద్వాజ గోత్రం అని, హ్మ్. తర్వాత వశిష్ఠ, ఇలా కొన్ని ఉన్నాయి. మహర్షులు. వాళ్ళు వాళ్ళ సంతతి వాళ్ళు, వాళ్ళ యొక్క కంటిన్యూషన్స్ అని వారి యొక్క ఇదనమాట. ఓకే. ఆ శక్తి సంపన్నంతో ఆ ఋషుల యొక్క, మహర్షుల యొక్క, హ్మ్. బ్రహ్మ ఋషుల యొక్క వాళ్ళ సంతతి. హ్మ్. హ్మ్. అలాగే ఇవన్నీ కూడాను ఎవరికి ఏ విధమైన ఇష్టంగా ఉంటో ఆ యొక్క ప్రొఫెషన్ని బట్టి కొన్ని శాఖలుగా అవి కూడా నిర్ణయింపబడ్డాయి. హ్మ్. అంతేగాని వేరే దురుద్దేశం ఏమీ లేదు ఇందులో. హ్మ్. అలాగే ఇంటి దేవుడు అంటే వాళ్ళ ఇంటికి చేసే పూజలు, ఆహ్, ఒకప్పుడు ఆరాధనలు, ఒకరికి మాతంగి తల్లి ఇష్టం, హ్మ్. ఒకరికి మరి విష్ణుమూర్తి ఇష్టం, ఇలా శివుడు ఇష్టం. ఆ! అయితే ఆ ఇష్టం ఉన్న దేవుళ్ళని కొలిచే వాళ్ళు ఆ కుటుంబీకులు. హ్మ్. హ్మ్. అది ఇంటి దేవుడు అయిపోతాడు. ఓకే. ఎవరైతే అంటే పూర్వీకులు తరతరాలుగా మన పూర్వీకులు కంటిన్యూషన్, ఎవరినైతే కంటిన్యూ‌గా ఆరాధిస్తున్నారో మా మా వాళ్ళు. మా కులదైవం, మా ఇంటి దేవుడు, హ్మ్. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అంటూ ఉంటారు. అవును. అలాగే కొంతమంది మరి అమ్మవారిది, దుర్గమ్మవారు మా ఇంటి దేవత అంటారు. హ్మ్. హ్మ్. ఎవరైనా కూడా వాళ్ళు పూర్వీకులు ఎవరినైతే పూజించారో అది కంటిన్యూషన్‌లో హ్మ్. అవి వస్తూ ఉంటాయి. గ్రామ దేవతలు కూడా గ్రామాన్ని కాపాడడం కోసం హ్మ్. గ్రామ పొలిమేరల్లో గుడి, గ్రామ దేవతని స్థాపించేసి శక్తిమయురాలు ఆ హ్మ్. గ్రామాన్ని కాపాడడానికి కోసం అలా పెట్టేవారు. ఓకే. శక్తి ప్రసారం దాంట్లో చేసి అలా మొదలైంది. హ్మ్. హ్మ్. ఏదైనా కూడాను మన పనులు అవ్వడం లేదు అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళ మాట ఎలాగో విని మంచి చెయ్యాలో హ్మ్. ప్రవర్తన అలాంటివి. దేవుళ్ళు కూడా వీరభద్రస్వామి కూడా ఇంటి దేవుడు ఉంటారు కొంతమందికి. ఆ! శివుడికి సంబంధించిన అంటే ఏమిటి, ఇంట్లో వాళ్ళని ముందు అనుజ్ఞ, వాళ్ళ యొక్క పర్మిషను, వాళ్ళ కృప, ఆశీర్వచనాలు ఉంటే వేరే దేవుళ్ళై తర్వాత తీసుకోవాలనేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. హ్మ్. హ్మ్. అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడు. ఇంట్లో హ్మ్. ఇంటి దేవుడనే ఒకతను అమ్మ, తండ్రి ఎవరో ఉంటే వాళ్ళ పర్మిషను వాళ్ళకి దండం పెట్టుకోవాలి. అంటే వాళ్ళ పూర్వీకులు కూడా చేసినప్పుడు ఆ కంటిన్యూషన్ ఉంది కాబట్టి గౌరవించాలి, ప్రార్థన చేయాలి, కోరికలు కోరుకోవాలి, హ్మ్. ఇలాంటివన్నీను. హ్మ్. హ్మ్. అందుకని అది తప్పు లేదు. గ్రామ దేవతది చెప్పాను. అందుకని వాటన్నిటి కూడా ఆ దేవుళ్ళ యొక్క, ఇంటి దేవుళ్ళ యొక్క కృప ఉంటుంది. ఎందుకంటే నా సంసారము, నా కుటుంబము అనేటువంటిది ఆ దేవుళ్ళు కూడా మరి ఇన్నాళ్ళ బట్టి కొలుస్తున్నాం. అవును. ఎందుకు ఒక 2, 3 నెలలు మన దగ్గర ఎవరో పని చేస్తేనే మా సేటు గారని చెప్తాడాయన. మనం కూడా మా పనాయడని చెప్తాం. హ్మ్. ఏదైనా కష్టం వస్తే ఏదో చేస్తాం.
ఏ సంబంధం? అతను ఉద్యోగే, అవును. మన ఇంట్లో వాడు కాదు. హ్మ్. హ్మ్. అంటే అనుబంధం, ఆత్మీయత, అవును. అనురాగాలు. అలాగే దేవుడు కూడాను హ్మ్. ఇన్నాళ్ళ బట్టి తరతరాలు ఇన్ని తరాలు బట్టి పూజ చేశారు కాబట్టి ఆయన బిడ్డలాగా ప్రేమిస్తాడు, హ్మ్. బాధ్యత వహిస్తాడు, బాధలు తీరుస్తాడు. ఆయన్ని కోరుకొని అలా కనెక్ట్ అయి ఉండాలి ఓకే. దేవుడితో. ఓకే. ఇప్పుడు ఆయన తప్పకుండా మనకి సందేహమే లేదు. హ్మ్. తర్వాత మాకు ఇంకా ఆ ఇంటి దేవుడు కాకుండా ఇంకెవరో దేవుళ్ళు ఇష్టం అనుకోండి. ఇప్పుడు కులదైవం అంటారు కదా! కులదైవం ఎలా తెలుస్తుంది అంటే మరి? కులదైవము అంటే ఆ ఈ మధ్య ఏంటంటే కులాల వారీగా మనం ఎప్పుడో అవును. కొన్ని చేశాం కాబట్టి వాళ్ళ కూడా మా మా కులానికి ఈ దేవుడు, మా హ్మ్. కులానికి ఈ దేవత అని వాళ్ళు అనుకుంటున్నాం. అలా నిర్ణయించుకుంటారా? కంటిన్యూషన్ పూర్వం నుంచి వస్తోంది. ఆహా! అందుకని మనం వాటిని గౌరవించి స్వీకరిస్తూ ఫాలో అయిపోవడమే. హ్మ్. ఇప్పుడు దాంట్లో కాంట్రవర్సీస్ అవి చాలా అవుతాయి తీస్తే. అవును. ఒకప్పుడు నచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనం నచ్చకపోవచ్చు. అవును. అందుకని గౌరవిద్దాం. ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టుగా మన పూర్వీకుల నుంచి ఎవరైతే సంతరించుకున్నది. ఆరాధిస్తున్నారో కులదైవంగా నిర్ణయించబడిందో అదే మనం ఆచరించాలి. అసలు తెలియని పక్షంలో? తెలియని పక్షంలో ఇక వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హ్మ్. అయినా కూడా కొన్ని ఎక్కడో సెటిల్ అయిపోతారు. హ్మ్. హైదరాబాద్ వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. ఒక 2 తరాలు పోతే వాళ్ళకి ఎవరు తెలీదు. అవును. ఏదన్నా ఆ లైవ్‌లో ఉన్న వాళ్ళకైతే కనుక్కుంటారు. హ్మ్. చుట్టాలనో, వాళ్ళనో, వీళ్ళనో తెలుసుకోవడానికి వీలుంటుంది. అవును. ఏది అయినా ప్రపంచంలో దేవుడు ఒక్కడే. హ్మ్. రూపాలు అనేకం. అందుకని అన్ని రూపాల్లో కూడా ఒకే శక్తి హ్మ్. ఉంటుంది. శక్తికి రూపాలే ఈ దేవుళ్ళు. హ్మ్. కైనెటిక్ ఎనర్జీస్ అని చాలా సార్లు చెప్పుకున్నాం. అవును. అందుకని మూలశక్తి ఆదిపరాశక్తి. హ్మ్. తర్వాత ఈ దేవుళ్ళందరినీ కూడా మనం ఆరాధిస్తున్నాం దగ్గరగా. వాళ్ళు కూడా గొప్ప విషయం ఏంటంటే మానవ అవతారాల్లో కూడా తపస్సు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు కూడా సంతానాన్ని పొందారు. అందుకని మీరు దేవుళ్ళు, ఇష్టదేముళ్ళు, హ్మ్. మన పూర్వీకులు ప్రసాదించినటువంటి ఆ పరంపర కొనసాగిస్తూ ఉంటాం. హ్మ్. కొంతమంది మీరన్నట్టు తెలీదు అంటే ఆ తరాల్లో గ్యాప్ వస్తే తెలీదు. అవును. వాళ్ళెక్కడో ఉంటారు, ఏదో ఊళ్ళో ఉంటారు. అవును. ఆ తరం వాళ్ళు మధ్యలో మానేయొచ్చు, రకరకాలు ఉండొచ్చు. హ్మ్. హ్మ్. అప్పుడు ఎవరిష్టం వచ్చిన వాళ్ళని ఆ దేవుళ్ళని కొలవచ్చు. ఏ దేవుడు సర్వాంతర్యామి. అవును. శక్తి సంపన్నుడు కాబట్టి, అతీతుడు కాబట్టి ఎవరికి ఏది ఇష్టమో ఏ రూపాల్లో కొలుచుకోవచ్చు. తప్పు లేదు. హ్మ్. వారు కూడా మనకి బ్లెస్ చేస్తారు. మన కోరికలు తీరుస్తారు. మనస్సు పెడితే హ్మ్. అండర్‌లైన్. ఏదో దండం పెట్టుకోంగానే ఆయన కూడా ఏమంటాడు? అడగలేదుగా ఎందుకులే అనుకుంటాడు. నువ్వు అడిగి వెంబడబడాలి. హ్మ్. అప్పుడు వారు కూడా అయ్యో! నా బిడ్డ కదా! పాపం ఇన్ని సార్లు అడుగుతున్నారు కదా! హ్మ్. పోన్లే చేద్దాం, చూద్దాం అనుకుంటారు. చేసి పెడతారు. హ్మ్. అందుకని మనం ఇష్టదైవాన్ని మనం నిర్ణయించుకుని అధికారం మనకుంది. హ్మ్. పూజ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇంట్లో వాళ్ళకి కూడా ఉంది. ఇది ఇండివిడ్యువల్ చాయిస్. ఆ! పరంపర వస్తే అది కొనసాగించొచ్చు. కొనసాగించొచ్చు. లేదు అయినా కూడా అంటే కొంతమందికి పెద్దవాళ్ళు మన పూర్వీకులు ఉన్న దేవుళ్ళ కంటే కూడా కొత్త కొత్త దేవుళ్ళు కూడా ఇష్టపడొచ్చు. అది వేరే. ఏదైనా మీరు ఏ దానికైనా దాన్ని న్యాయం చేయండి తండ్రి. హ్మ్. హ్మ్. మీరు ఒప్పుకున్న దేవుడిని పట్టుకోండి గట్టిగా. అంతే. నీవే అంటే తప్ప హితప్పరం పెరుగు అనుకొని పట్టుకుంటే ఆయన వింటాడు. అమ్మవారు వింటారు. అంతే కదా! ఊరికే హాయ్ బాయ్ లాగా ఫ్రెండ్‌షిప్ లాగా అంటే కుదరదు. హ్మ్. హ్మ్. దేవుడు మనకంటే అతీతుడు. అవును. గొప్పవాడు. ఆయనని గౌరవించాలి. ఆయన మన ప్రభువు, తండ్రి. హ్మ్. ఆ మర్యాదలు పెడితేనే ఆయన వింటాడు. హ్మ్. మీకు అన్నీ కృప చేస్తాడు, కరుణిస్తాడు. ఓకే. సింపుల్‌గా. హ్మ్. అమ్మ శుభం తల్లి. ధన్యవాదాలండి.